dim dum da na da dim da na na dim dum da na da dim da na dim dum da na. దేవి భాగవతం 7th ఎపిసోడ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భాగవతము, రామాయణము, మహాభారతము ఇలా ఈ గ్రంథాలలో, ఈ పురాణాలలో ఉన్న కథలు ఇప్పుడు మనకేంటి ఉపయోగం అని ఆలోచన చేసినట్లయితే మనం ఎప్పుడూ కూడా అడుగులు ముందుకు వెయ్యలేం. ఈ పురాణాలు లేకపోతే ఈ కథలు చాలా ఉపయోగపడతాయి. ఒక్కసారి వాటిని భక్తి శ్రద్ధలతో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక దైవ స్వరూపం, ఒక రాక్షస ప్రవృత్తి, ఈ రెండు కొట్టుకున్నాయి. చిట్ట చివరకు భగవంతుడే గెలుస్తాడు. కాబట్టి అమ్మవారో అయ్యవారో ఒక రూపాన్ని ధరించి ఒక భయంకరమైన రాక్షసుణ్ణి అంతం చేసేశారు. ఇక్కడ ఇందులో కొన్ని పాత్రలు, ఇంతే కదా పురాణ కథలు, ఇవే కదా ఉంటుంటాయి అనుకుంటే ఎలా? ఇప్పుడు మనం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, మనం పుట్టిన దగ్గర నుంచి మనం వెళ్ళిపోయేంత వరకు ప్రవర్తించే తీరు, చేసే ప్రతి కర్మ, లేకపోతే ఆచరించే పద్ధతి, వీటిలో మనం ఎలా ఉండాలి అన్నది నేర్చుకోగలగాలి కదా. ఎందుకంటే కేవలం ఈ ప్రాణికి అంటే మనిషికి మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇతరత్రా ఏ జీవులకు ఏది మంచి అన్నది ఆలోచన చేసి ఇలా చెయ్యాలి, లేకపోతే భగవంతుడి కథలు విని మంచి మార్గంలోకి వెళ్ళగలగాలి, మనసుని అదుపులోకి పెట్టుకోవాలి. ఇటువంటి బుద్ధితో కూడుకున్న, వివేకంతో కూడుకున్న ఆలోచనలు ఇతరత్రా ఏ జీవికి రాలేవు కదా. మహోత్కృష్టమైన జన్మ అయిన మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవాలి అంటే ఉన్న సమయము చాలా తక్కువ మనం అనుకుంటూ ఉంటాం. 100 ఏళ్ళు బ్రతికినా, 120 సంవత్సరాలు బ్రతికినా, ఉపాధికి సంబంధించి ఆత్మరక్షణ కోసం, ఆత్మ పోషణ కోసం మనం కేటాయిస్తున్న సమయం నిజంగా చాలా తక్కువ. ఎంతసేపు మనం ఎంత సంపాదిస్తున్నాం, ఏ ఉద్యోగం చేస్తున్నాం, అందులో ఎలాంటి మార్పు కావాలి, నేను ఎలా హాయిగా ఉండాలి, నా ఇంట్లో వాళ్ళు, నేను నాది, ఈ భావనతోనే జీవితం అంతా వెళ్ళిపోతే ఇక వేరే ఆలోచన అన్నది ఎలా ఉంటుంది? తరించిపోవాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? రావాలి కదా. మరి రావాలి అంటే ఇలాంటి కథలు వినాలి. దేవి భాగవతంలో మనకి మధు కైటభులు వీళ్ళ కథ వినిపిస్తూ ఉంటుంది. సరే, అందరిలాగే రావణాసురుడు, అలాగే హిరణ్యకశిపుడు, ఇలా బోళంత మంది రాక్షసులు, వాళ్ళు ఎంత క్రూరంగా ఉన్నా, ఎంత ఘోరంగా ఆలోచనలు ఉన్నా, భగవంతుడు చాలా తెలివితేటలతో సంహారం చేసేస్తూ ఉంటాడు అని అనుకుంటే కాదు. ఈ మధుకైటభుల చరిత్ర, లేకపోతే మధుకైటభులతో శ్రీ మహావిష్ణువు చేసిన యుద్ధము, ఈ సంఘటన గురించి తెలుసుకుంటూ ఖచ్చితంగా మనలో ఎన్నో మంచి మార్పులు అన్నవి మనం తెచ్చుకోవచ్చు. ఎవరి మధుకైటభులు? ఒకానొక సమయంలో ప్రళయము, ఈ ప్రళయం అన్న మాట మనం వింటూ ఉంటాం కథల్లో. ప్రళయం వచ్చింది అంటే అది ఏదో ఒక ప్రదేశానికో ఒక ప్రాంతానికో కాదు, వర్షాలు ఎండలు వచ్చినట్టు పూర్తిగా ఈ భూమి అంతా మునిగిపోవటం అనమాట. ఎక్కడ చూస్తే అక్కడ జలం జలం జలం. మరి అటువంటి సమయంలో వటపత్ర సాయిగా అంటే ఆ వట వృక్షానికి ఉండే ఒక ఆకు పైన శ్రీ మహావిష్ణువు చిన్న స్వరూపాన్ని దాల్చి ఆయన వటపత్ర సాయిగా ఉన్నాడు. అంటే ఎందుకు అలా మాత్రమే ఉండాలి అంటే, సృష్టి అంతా ప్రళయంలో వెళ్ళిపోయిన శాశ్వతంగా ఉన్న రూపం కాబట్టి శ్రీ మహావిష్ణువు మాత్రం వటపత్ర సాయిగా చక్కగా అక్కడ పడుకుని ఉన్నాడు అని చెప్పటానికి, లేకపోతే అదే రూపంలో ఉంటాడు అన్నది కాదు. అలా ఆకు అన్నది తేలుతూ ఉంటుంది కాబట్టి నీటిలో, అలా ఆకు మీద చిన్న రూపంతో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన యోగ నిద్రలో ఉన్నారు. మళ్ళీ ఇక్కడ నిద్ర అనే మాట మనం వింటూ ఉంటాం. నిద్రపోవడం ఏమిటి? భగవంతుడు కూడా చకచక అన్ని పనులు చేసేసుకుని మనలా అబ్బా అలసిపోయాను వాటికి హాయిగా పడుకుంటాను మళ్ళీ పొద్దున్నే లేవాలి అని ఉండదు. భగవంతుడు నిద్రపోతాడు, కాకపోతే యోగ నిద్ర అని అంటారు. ఏమిటి యోగ నిద్ర అంటే, మనం కళ్ళు తెరిచి చూస్తే కళ్ళ ముందు ఏ పదార్థం ఉందో దాని గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది. మన దృష్టి అంతా ఆ పదార్థం మీదో, ఆ వ్యక్తి మీదో, లేకపోతే ఆ వస్తువు మీదో, ఆ పరిస్థితి మీదో ఉంటుంది. కానీ మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి అలా ఆలోచన చేస్తే మన మనసు ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు. మన ఊహ, మనం ఎవరిని ఊహించుకుంటే వాళ్ళు మన కళ్ళ ముందు కనిపిస్తారు. వాస్తవానికి కళ్ళ ముందు ఉన్నారా? లేరు, కానీ మన ఊహల్లో ఉన్నారు. అలా బాహ్యంగా శ్రీ మహావిష్ణువు కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటాడు. ప్రతి జీవి యొక్క స్థితి గతులు ఆయనే కదా చూసుకుంటూ ఉంటారు.
ఇది కాకుండా యోగ నిద్ర అంటే అమ్మయ్య విశ్రాంతి తీసుకుంటాను, మనకి అంటుంటారుగా శయన ఏకాదశి, ఆ తర్వాత ఉత్థాన ఏకాదశి. మరి 4 నెలలు శ్రీ మహావిష్ణువు పడుకున్నారు అంటే ఈ పనులేమి నాకు చెప్పకండి అని కాదు. యోగ నిద్రలో కళ్ళు మూసుకుని మన మనస్సులో ఉన్న భావాలు కూడా కనిపెడుతూ ఉంటారట స్వామి. తీక్ష్ణమైన రూపంతో మనల్ని చూస్తూ ఉంటారు. రూపం అంటే ఇక్కడ దృష్టితో కళ్ళు మూసుకుని, ఆయన కళ్ళు మూసుకుని మరింత ధ్యానంతో మనల్ని చూస్తున్నారు. అంటే మనము ఎన్ని పువ్వులు ఎన్ని పళ్ళు తెచ్చి పెట్టాం, ఎన్ని ప్రసాదాలు తెచ్చాము, ఎంతమందిని మన ఇంటికి పిలిచాం పూజకి అన్నది కాదు, అంతర్దృష్టి అన్నది ఉంటుంది. ఆ అంతర్దృష్టిలో మనసులో ఏం ఆలోచిస్తున్నాము, ఇవాళ ఇంతమందిని పిలిచాము, వీళ్ళు ఎంత బాగా చెప్పుకుంటారో మన గురించి అని కాకుండా, అబ్బా ఇంత చక్కగా పూజ అసలు ఈ కాలనీలో ఎప్పుడు ఎవరూ చేయలేదు కదా అని అందరు అనుకుంటున్నారు కదా అని అనుకోకుండా, మన మనస్సులో ఎంత పవిత్రంగా, ఎంత ప్రేమతో, ఎంత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి వేడుకుంటున్నాము, ఎంత భక్తితో, ఎంత ఇష్టంగా దాన ధర్మాలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి పూజ వెనక అన్నదానమనో, వస్త్రదానమనో, దాన ధర్మాలు మన సనాతన ధర్మం మనకి నేర్పించింది. అందుకని ఆడంబరాల కోసమా, లేకపోతే నిజంగా దానం చెయ్యాలనే ఆలోచన, ఇవన్నీ కూడా కనిపెడుతూ ఉంటాడు. అందుకే ఆ దక్షిణాయనం వచ్చినప్పుడు, ఆ యోగ నిద్రలో స్వామివారు ఉన్నప్పుడు మరింత తీక్ష్ణ దృష్టితో మనల్ని చూస్తున్నారు. ఇంకా మంచి పనులు చేయండి, ఇంకా ఉపాసన పెంచుకోండి, ధర్మాలు చెయ్యండి అని మన శాస్త్రం చెప్తోంది. అయితే వీటన్నిటి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఇందాక మనం చెప్పుకున్నాంగా 2 పదాలు నేను, నాది. ఇవి మనతోనే ఉంటూ ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు. దీనితోనే జీవుడు పతనం కూడా అయిపోతూ ఉంటాడు. నేను అనేటప్పటికీ ఈ శరీరాన్ని చూపిస్తూ ఉంటాం. నేను ఇది ఎంత ప్రీతిగా ఉంటుంది అంటే, ఇది ఒక తీపి పదార్థం అన్నమాట. తియ్యగా అని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, బాగా ఇష్టమైన దాన్ని తీపితో పోలుస్తూ ఉంటాం. అందుకే ఏదైనా శుభకార్యం అయినప్పుడు ముందుగా తీపి తినిపించటము, అంతేగాని వేరే రుచులతో మనం పోల్చము. కాబట్టి మనకి బాగా ప్రియమైంది ఏంటి అంటే, అది మన వాళ్ళు అంటే నా పిల్లలు, నా భర్త, నా భార్య, తల్లిదండ్రులు అన్నదానికంటే ఎక్కువ అట నేను అనే భావన. అందుకనే ఈ నేనుని రక్షించుకోవడానికి, ఈ నేనుకి భోగభాగ్యాలు చేయటానికి మనం చాలా తాపత్రయపడుతూ ఉంటాం అనమాట. చాలా కష్టపడుతూ ఉంటాం. అంటే ఈ శరీరం అన్నది కష్టపడుతూ ఉంటుంది. దేనికోసం అంటే నేను కోసం. నేను అని ఏ శరీరాన్ని అయితే చూపిస్తున్నానో దీనికి భోగభాగ్యాలు అందించాలి. దీనికి ఎప్పుడు కష్టం రాకూడదు, దీనికి ఎప్పుడు బాధ ఉండకూడదు. కానీ లోపల ఉన్న ఆత్మ లేకపోతే జీవుడు వాడి ద్వారా చేయిస్తున్న, ఈ శరీరం చేయిస్తున్న కర్మల వల్ల మళ్ళా ఎన్ని జన్మలెత్తాలో ఈ ఆలోచన, ఈ బుద్ధి మనకు ఉండదుగా. ఇక ఆ తరువాత ఈ తీపి పదార్థం అంటే ఈ తేనె లాంటి ఈ నేను 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 అనే పదార్థం ఒక్కసారి ఎక్కువగా బయటికి వస్తే దాన్ని ఎంత చక్కగా వర్ణిస్తారంటే దేవి భాగవతంలో, ఒక్క తేనె చుక్క అలా బయట ఉంటే ఏమవుతుంది, బోళ్ళని చీమలు అక్కడికి వస్తాయి. లేకపోతే ఆ తీపిని తిందామని బోళ్ళు పురుగులు అనుకుందాం, అవన్నీ వస్తాయి. మరి ఇవన్నీ ఏంటి అంటే ఎన్నో నాది 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 అనే నాదులు అని అంటూ ఉంటారు. అంటే ఒకటి కాదు, ఇది నాది ఇది నాది ఇది నాది అని అనుకుంటాం. మన దగ్గర ఉన్న విద్య కష్టపడి నేను చదువుకున్నాను, మన దగ్గర ఉన్న సంపద నాది, లేకపోతే మన వాళ్ళు నా వాళ్ళు, అయితే ఆ పదార్థం నాది, ఇది నేను సంపాదించుకున్న ఆస్తి, ఇలా. కానీ ఇవన్నీ భగవంతుడు ఇచ్చిన శక్తుల ద్వారా మనకి కలిగాయి అన్న బాధ మాత్రం మనకి ఉండదు. బాధ అని ఎందుకు అనుకుంటున్నాము అంటే, ఈ బాధలో ఆ తీపిదనం ఉండదు. నాది కాదు అంటే తీయగా ఉండదు, అది కొంచెం బాధాకరంగానే ఉంటుంది. కానీ అది స్వీకరించాలి. భగవంతుడు నాకిచ్చాడు, ఇది నాది కాదు, భగవంతుడిచ్చింది, ఇది వాడిది. ఇది వాడిది అంటే వాడు అన్నవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు. ఆయన మనకిచ్చాడు, మనం అనుభవిస్తున్నాం, మనం నలుగురికి ఇస్తున్నాం. ఈ భావన ఉండాలే గాని నేను నాది అనే భావన, ఈ 2 రాక్షస రూపాలను ధరించేయట. మనకి కథలో అయితే దేవి భాగవతంలో అలా వటపత్ర సాయిగా శ్రీ మహావిష్ణువు పడుకుని ఉన్నప్పుడు, చాలా సంవత్సరాలు ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు, అప్పుడు ఆయన చెవి నుంచి అంటే 2 చెవుల నుంచి మలం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ఉద్భవించారు ఈ రాక్షసులు. ఎందుకంటే అప్పుడు ఇంకా సృష్టి ఏం లేదుగా, పూర్తిగా జలం ఉంది, అంతా జలం ఉంది, శ్రీ మహావిష్ణువు మాత్రం ఉన్నారు. ఇప్పుడు ఈ మధు కైటబులు, మరి ఈ మధు కైటబులు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, నేను అనే ప్రీతితో భావిస్తూ మనం జీవితాంతం ఒక రాక్షసత్వంతో బ్రతికిపోతూ ఉంటాం అనమాట. కారణం ఏమిటి అంటే, ఈ నేనులో అహంకారం ఉంటుంది కదా, ఆ నేను ఎప్పుడు మనం ప్రీతిగా దాన్ని వాడం.
నేనంటే అసలు ఏమనుకుంటున్నావు అనేటట్టుగా అహంకారంతో కూడుకుని మనం ఈ నేనుని ఉపయోగిస్తూ ఉంటాం. అటువంటి ఒక రాక్షసుడు. ఇంకొక రాక్షసుడు కైటబుడు అనేటప్పటికీ నాది అనే భావనతో కూడుకున్న రాక్షసత్వం. అయితే ఇలా ఈ ఇద్దరు రాక్షసులు బయటకొచ్చారు. అయితే ఒక మంచి గుణం ఏమిటి వీళ్ళల్లో అంటే, వాళ్ళు బయటకొచ్చిన తర్వాత అక్కడ చుట్టూ చూశారు. వాళ్ళకేమర్థమైంది? పూర్తిగా నీరు ఉంది. అలాగే ఒక ఆకు ఉంది. దాని మీద శ్రీ మహావిష్ణువు ఉన్నారు. అంటే వీటన్నిటినీ కూడా మోస్తున్న, లేకపోతే భరిస్తున్న శక్తి ఒకటుంది గదా! నీళ్లు ఎక్కడో ఉన్నాయి. ఆ నీళ్లలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. వీళ్ళు మాత్రం ఉన్నారు. ఇంకెవరు లేరు. మరి వీటన్నిటికి ఒక ఆధారం ఏదో ఒకటి ఉంది కదా! ఆ ఆధారం అంటే ఒక శక్తి. ఆ శక్తిని ఉపాసిద్దామా? ఆ శక్తిని గుర్తుకు తెచ్చుకుందామా? లేతే ఆ శక్తి ఏంటో తెలుసుకుందామా అని అనుకున్నారట. భక్తి లేదు. కానీ ఏదో శక్తి ఉంది అన్న విషయాన్ని గ్రహించారు. గ్రహించారు కాబట్టి దాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఎందుకు నీళ్లున్నాయి? ఎందుకు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు? మనం ఎందుకున్నాము? అనేటట్టుగా ఏదో ఒక ఆధారం ఉంది అని ఆలోచన చేశారట. మనకి ఒక మాట చెప్తారిక్కడ. అద్భుతమైన విషయాలుంటాయి కొన్ని. అదేంటి అంటే తెలుసో తెలియకో ఒక శక్తి ఉంది మనల్ని నడిపిస్తోంది అని తెలిసి దానికి ఉపాసన చేస్తే మరీ మంచిది. తెలియక ఉపాసన చేసిన అమ్మవారు గాని, అయ్యవారు గాని ఇట్టే కరుణిస్తారట. తెలిసి తెలిసి రామ 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 అని అనుకుంటే దానికున్న ఫలితం వేరు. తెలియకపోయినా రామ 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 అనుకున్నా దానికి ఫలితం ఇస్తాడట భగవంతుడు. అలా వెంటనే అమ్మవారు వీళ్ళు గుర్తుకు తెచ్చుకుంటున్నారు, వీళ్ళు ఆలోచిస్తున్నారు శక్తి గురించి కాబట్టి అమ్మవారు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి చెప్పండి మీకేం కావాలో కోరుకోండి అని ఆ రాక్షసుల్ని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కూడా చక్కగా శక్తిని గుర్తించినందుకు అమ్మ ఒక బహుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటప్పుడు వాళ్ళు ఏం అడగాలి? ఏం అడిగితే తరించిపోతారో అది అడగగలగాలి. కానీ వాళ్ళు ఏమడిగారు అన్నది మనం తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. మధుకైటబులు అనే రాక్షసులు ఏ రకంగా జనించారు, ఆ తర్వాత వీళ్ళు ఎలాగా పతనమైపోయారు, వీళ్ళని మళ్ళీ ఎవరు అంతం చేశారు అంటే మళ్ళీ శ్రీ మహావిష్ణువు. ఇంతకీ అమ్మవారు ఎందుకు వచ్చారు, ఆవిడ ఎటువంటి అనుగ్రహాన్ని ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కూడా ఈ రాక్షసులు మళ్ళీ శ్రీ మహావిష్ణువు ద్వారా ఎలా అంతమైపోయారు అన్నది దేవి భాగవతంలో ప్రథమ స్కంధంలో మనకి ఈ కథ కనిపిస్తుంది. ఇది తర్వాత ఎపిసోడ్లో మనం చెప్పుకుందాం. నమస్తే.